మనం నిలకడ లేకుండా, ఆసక్తి లేకుండా, క్రమం లేకుండా మన జీవితాలు కొనసాగిస్తూ ఉంటుంటే కరెక్ట్గా ఆ టైంలో మనం వృద్ధి పొందే టైంలోనే మనం పక్కకి వెళ్ళిపోయామనుకు, లేమనుకు, వాటిని కోల్పోతాం. కొందరు అంటూ ఉంటారు కదా, నన్ను ఇప్పుడు అనుకున్నా, ఇప్పుడే వెళ్ళా, ఇప్పుడే జరిగిపోయిందా, ఇప్పుడే ఇచ్చారా, ఇప్పుడే దొరికాయా, ఇప్పటివరకు నేను లైన్లోనే ఉన్నానండి, ఇప్పటివరకు ఇక్కడే ఉన్నానండి, ఇప్పుడే చిన్న పని పడి వెళ్ళా బయటికి, ఇప్పుడే ఎవరో ఫోన్ చేశారని వెళ్ళా, ఇప్పుడే ఎవరో పిలిచారని వెళ్ళా, ఈలోపే జరిగిపోయిందా? ఎందుకంటే అక్కడ లేకపోవటం వల్ల అది పొందుకోలేకపోయాను. మన జీవితంలో ఈ ఆధ్యాత్మికమైన క్రమంలో నుంచి మనం తప్పిపోతే మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు పొందుకోం. తర్వాత ఎంత అంగలార్చినా మనకు దొరకదు. ఏశావు వంట తర్వాత వచ్చి లాభం లేకపోయింది, అయిపోయినాయి నాయన, ఇంక ఏమీ లేవు నాయన, ఒక్కటి కూడా మిగలలేదు నాయన, ఆ సీజన్ అయిపోయింది, ఆ టైం అయిపోయింది, ఆ టైంలో నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావు, ఆ టైంలో నువ్వు తప్పిపోయావు, కాబట్టి నీకు దొరకలేదు. వెతుకుతూ ఉంటేనే నీకు దొరుకుతుంది అని ఏమన్నాడు వాక్యం? ఏం చెప్తుంది? వెతకుడి మీకు దొరుకును. మీరు వెతకాలి, వెతికే పనిలో ఉండాలి, ఆ రీతిగా మనం కనబడాలి. వెతికేవారు వారు కనబడే స్థితి వేరే ఉంటుంది, తెలిసిపోద్దిగా. బిగి పట్టుకుని ఉన్నవారిని అడుగుతామా ఏం వెతుకుతున్నామని? అడగం. తెలిసిపోద్ది ఏం వెతుకుతున్నావు, దేని కొరకు వెతుకుతున్నావు, నేను కూడా ఏమన్నా వెతకాలా, నేను కూడా ఏమైనా సహాయం చేయాలా, తెలిసిపోద్ది. వెతుకుతున్న వారి యొక్క పొజిషన్, వారి యొక్క హావభావాలు, వారి యొక్క కదలికలు, వారి ఆలోచనలు అన్నీ అర్థమైపోతాయి. ఓ వీరు ఏదో వెతుకుతున్నారు అని. మనం ఆ రీతిగా వెతికేటట్లుగా కనబడుతున్నామా? లోక సంబంధమైన వెతికేటట్లు కనిపిస్తున్నామా? ఈ ఆత్మ సంబంధమైన వెతికేటట్లు కనిపిస్తున్నామా? మనం ఎప్పుడైతే ఆ రీతిగా కనబడతామో నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం. కనబడాలి అట్లా, ఆ తీరుందా మనకి. వెతికేవారు వారి యొక్క జీవితాలు వేరే కనబడతాయి, వారి ఆసక్తి వేరే ఉంటుంది, క్రమం వేరే ఉంటుంది, వారి తపన వేరే ఉంటుంది, వారి ఆలోచనలు వేరే ఉంటుంది, వారి పరుగు వేరే ఉంటుంది, వారి పనులు వేరే ఉంటాయి, వారి మాటలు వేరే ఉంటాయి, వారి సంభాషణ వేరే ఉంటుంది. మనం అట్లా కనబడుతున్నామా? లోకంలో వెతుకుతా దేవుని దృష్టిలో ఆశీర్వాదాలు పొందుకోకుండా మనము మన జీవితాలను మలుచుకుంటాము. మనం ఎప్పుడైతే క్రమముగా ఉంటామో భక్తిలో మనం నిజంగా దీవెనకరంగా ఉంటాం, వృద్ధి చెందుతాం, మనం విస్తరిస్తాం. ఆ రీతిగా మన యొక్క జీవితాలు దీవెనకరంగా మారుతాయి, ఇతరులకు మేలుకరంగా మారుతాయి, శ్రేయస్కరంగా అవుతాయి. అటువంటి మహిమయుక్తమైన ప్రభావంతో మన జీవితాలు మలచబడతాయి. మనం అట్లా కాకుండా, క్రమం లేకుండా మన భక్తిలో కొనసాగుతూ ఉంటుంటే అది ఏమాత్రం కూడా ప్రయోజనకరమైంది కాదు. వస్తాం వెళ్ళిపోతూ ఉన్నట్లుగా వేషధారణ మన జీవితంలో ఆ యొక్క క్రమాన్ని కనపరచకపోతే ఎటువంటి లాభము లేదు. మనం చూపించాలి, వాటి కొరకు మనం వెతకాలి. వెతుకుడి మీకు దొరుకును అన్నట్లుగా దేవుడు దాని కొరకు మనం పిలిచాడు. వృద్ధి చెందుతున్నామా? ఆ రీతిగా ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నామా? సంఘం ఆ రీతిగా ఎదుగుతుందా? అట్లా పనిచేస్తున్నామా? అట్లా పూనుకుంటున్నామా? అటువంటి క్రమం ఉందా? ఈ లోకంలో అనేక రీతులుగా మనం వెళ్తున్నాం. మనము ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఒక క్రమం అంటూ దేవుడు ఈ యొక్క ప్రణాళికలో, ఉద్దేశంలో మనం ఎట్లా ఎదుగుతున్నాం, నా పని ఏంటి, ఇవన్నీ మనము తెలుసుకోకపోతే దేవుని దృష్టిలో ఏమాత్రం కూడా మనము దీవెనకరంగా ఉండం. ఆయన ఏమాత్రం మన పట్ల సంతోషించాడు. లోకం మర్యాదలోకి వెళ్ళిపోయాం, లోకం తీరులోకి వెళ్ళిపోయాం, అపవాది చెరలోకి వెళ్ళిపోతున్నాం. వాడి చేతిలోకి వెళ్ళామంటే వాడు ఆడుకుంటాడు. సంఘం ఇంత బలహీనంగా ఉందంటే వాడు ఎవరిని ఎప్పుడు ఆడుకోవాలో వాడికి టైం ఫిక్స్ చేసుకుంటాడు. కాబట్టి సంఘం బలంగా ఉంటేనే అపవాది పారిపోతాడు, అనేకమైన కార్యాలు జరుగుతాయి, అనేక మంది విడిపించబడతారు, అనేక మంది బంధకాలు తెగిపోతాయి, అనేక మంది జీవితాల్లో మార్పు వస్తుంది, మారు మనసు పొందుకుంటారు, దేవుని ఎద్దుకు వస్తారు, దేవుని కార్యాలు జరుగుతాయి. మనం అది కనబరచాలి. ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. బయట వారికి మనం ఏం చూపిస్తున్నాం? వెలుగును చూపిస్తున్నామా? ప్రభావం చూపిస్తున్నామా? ఆయన మహిమను చూపిస్తున్నామా? క్రమాన్ని చూపిస్తున్నామా? దేవుని యొక్క కార్యాలను చూపిస్తున్నామా? వారికంటే ఘోరంగా బ్రతుకుతున్నామా? దేవుని గురించిన ఆలోచనలు ఏమున్నాయి మనకి? ఏ రీతిగా మనం వెతుకుతున్నాం? ఈ సంవత్సరం మనం ఆధ్యాత్మికంగా దేవుని బిడ్డలముగా, సంఘముగా మనం వృద్ధి చెందాలి. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా పూనుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆ రీతిగా సహవాసంలో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పనిలో, అన్ని విషయాల్లో పాలు పంపులు పొందాలి. ఆ రీతిగా నడుచుకోవాలి. ఆ రీతిగా భయం కలిగి ఉండాలి. నాకేం పని, నాకేం అక్కరా, నాకేంటి అని అనుకుంటే దేవునికి బయట ఉన్నాం, దేవునికి దూరంగా ఉంటున్నాం, నశించిపోతున్నాం అని జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంలో అటువంటి వారు ఉండకూడదు. సంఘం అంతా కూడా బలపడాలి. దేవుని మహిమార్థంగా సంఘము ఎదగాలి. ఆ పనిలో ఉండాలి. ఉంటున్నామా? ఆ రీతిగా మార్పు చెందుతున్నామా? సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని యొక్క పనిలో మనం అందరం కూడా ముందుకు
సాగాలి. మన ఆలోచనలు ఏంటి, దేని గురించి మన ఆలోచన, దేని గురించి తలంపులు, దేవునికి మనం వృద్ధి చెందాలంటే, మనం ఆ రీతిగా ఆశీర్వదించబడాలంటే, మనము లోక విషయాల్లో, లోక తలంపులతో, లోక పనుల్లో వాటిలో నిమగ్నం అయిపోయి ఉంటున్నామేమో. దానివల్ల మనం పతనం అయిపోతాం. అపవాదికి ఈజీగా ఆ ట్రాప్లో పడిపోతాం. మన వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మన వల్ల దేవుని నామానికి అవమానమే ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా కాకుండా మనము ఏ స్థితిలో ఉన్నామో ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. ఇంకా భవిష్యత్తులో మనం ఆ రీతిగా అది కనబడాలి. మనం ఆ ప్రత్యక్షత రావాలి. అది చూడాలి. మనం ప్రజలు గ్రహించాలి. ఆ మార్పును గమనించాలి ప్రజలందరూ కూడా. నీకు అది తెలియాలి. ఆ గ్రహింపులోనికి నువ్వు రావాలి. ఏ స్థితిలో ఉన్నావో మన ముగింపు ఎట్లుంటుంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. సంఘం ఈ రీతిగా ఉంటే ఎటువంటి ప్రయోజనము లేదు. నీవు నీ కుటుంబానికి ఆ రీతిగా దీవెనకరంగా మార్చవు. సంఘం ఆ రీతిగా బలంగా ఉంటే దేవుని యొక్క కార్యాలు ప్రతి కుటుంబంలో జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. నిజంగా మన యొక్క జీవితంలో ఈ యొక్క దేవుని చిత్తంలో మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో, ఈ మార్గంలో నడుస్తూ ఉంటాము, అడుగులు వేస్తూ ఉంటాం. అందుకని విత్తువారికి నువ్వు అడుగులు వేస్తూ ఉంటుంటే ఆయన గమనించి నీకు ఇంకా దయచేసి నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను వృద్ధిపరిచి విస్తరింపజేయడానికి, నేను బలమైన వ్యక్తిగా చేయడానికి, ప్రభావం కలిగిన వ్యక్తిగా చేయడానికి, గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చి ఆయన నామాన్ని మహిమ తెచ్చుకోవడానికి, నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించడానికి, అనేకమైన మార్పులు తీసుకురావడానికి, ఆయన రాజ్యం విస్తరింపజేసుకోవడానికి, అద్భుతములు చేయడానికి, అనేకమైన బంధకాలను నీ ద్వారా విడిపించడానికి నేను ఒక సాధనంగా నడిపిస్తాడు. కానీ నువ్వు లోకంలో ఉంటే నన్ను గమనించినావా అంటే గమనిస్తున్నా ఆల్రెడీ నువ్వు అపవాది చేతిలో ఉన్నావు. వాడు ఎప్పుడు కొడతాడో, బయటకు వస్తావో అని గమనిస్తున్నారా. బాబు గమ్మ బయటికి రా, నా చెంతకు రా, నేను విడిపిస్తా, నడిపిస్తా, గొప్పగా నడిపిస్తా, నేను పోషిస్తా, సంరక్షిస్తా, నిన్ను ఏ రీతిగా గొప్ప చేయాలో, ఏ రీతిగా నిలబెట్టాలో, ఏ రీతిగా నీ జీవితంలో నెమ్మది తీసుకురావాలో, శాంతిని ఇవ్వాలో, ఆ రీతిగా సాక్ష్యాన్ని ఇవ్వాలో నాకు తెలుసు. నీ వెళ్ళే మార్గం అది మంచిది కాదు. ఆయన మనల్ని నడిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆ రీతిగా మన యొక్క జీవితాలు, భక్తి జీవితము చేసుకుంటే దేవుడు నిత్యముగా మనల్ని అట్లా దీవింపజేస్తాడు. యెహోషువ గ్రంథంలో చెప్తాడు కదా, 1వ అధ్యాయము 8వ వచనంలో, నీ యొక్క వెళ్ళు మార్గం అన్నిటిలో నీవు ఏం చేసుకుంటావు, వర్ధిల్ల చేసుకొని. మార్గంలో మనం వెళ్ళే మార్గము, మన యొక్క జీవితాలు ఎట్లా అవ్వాలి, వర్ధిల్లాలి, ఘనంగా అవ్వాలి, ఆయనకి మహిమ తెచ్చేది కావాలి. ఒంటరి వారు 1000 మంది అగును. మనం వెళ్ళే యొక్క భక్తి జీవితంలో మనము నిజంగా ఆ మార్గంలో వెళ్తూ వారు వర్ధిల్లాలని దేవుని యొక్క ప్రణాళిక. ఆ రీతిగా మనం సక్సెస్ అవ్వాలని, ఆ రీతిగా జయం పొందుకోవాలని, ఆ రీతిగా వృద్ధి చెంది విస్తరించాలని దేవుని యొక్క ప్రణాళిక. మనం ఎట్లా అవుతాము అంటే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఆ రీతిగా సంభాషించాలి, మాట్లాడాలి. మనము ఆయన ధర్మశాస్త్ర గ్రంథమును ధ్యానించాలి, ఆయన మాటలను ధ్యానించాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన ఒక వాగ్దానాలు ధ్యానించాలి, ఆయన యొక్క చిత్తానికి ధ్యానించాలి, ఆయన ఆలోచనలను ధ్యానించాలి, ఆయన చేసే కార్యాలను మనం ధ్యానించాలి. దివారాత్రములను మనం ఎప్పుడైతే వాటిని ధ్యానిస్తామో నిత్యముగా మన యొక్క మార్గము ఏమవుతుంది, వర్ధిల్లుతుంది. సంఘం అట్లా లేకపోతే వర్ధిల్లదు. మన జీవితాలు ఆ రీతిగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. మన ధ్యానం ఏంటి, వేటిని ధ్యానిస్తున్నాం, వేటిని గురించి ధ్యానిస్తున్నాం, ఎటువంటి ఆలోచనతో బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఇక్కడ అయిపోగానే మన యొక్క పోకడ ఇది దాటగానే మన గృహాల్లో, మన పనుల్లో, మన ప్రతి విషయంలో మనం ఎట్లా వేటి గురించి ధ్యానిస్తున్నాం. దేవుని ఒక వాక్యం చెప్తుంది, నువ్వు అట్లా ధ్యానిస్తేనే కానీ నువ్వు వర్ధిల్లవు, దీవెనకరంగా మార్చబడవు, నీకంటూ ఒక గొప్ప సాక్ష్యం రాదు, ఆయన మహిమార్థమైన జీవితం రాదు. నువ్వు ధ్యానించకపోతే పడిపోతావు, నువ్వు ధ్యానించకపోతే తప్పిపోతావు, నువ్వు ధ్యానించకపోతే నిశ్చయంగా నాశనంలోకి వెళ్ళిపోతావు, అపవాది చెరలోకి వెళ్ళిపోతావు. దివారాత్రములను దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యము చెప్తుంటుంది. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారంగా ఉన్నామా? బాప్తిసం తీసుకున్నాం, బలలో చేవేస్తున్నాం, వారం వారం వచ్చేస్తున్నాంగా. మనం వేటిని వెతకాలంట, మన ధ్యానము పైనున్న వాటి మీద ఉండాలా.
భూ సంబంధమైన వాటి కాదు, శరీర సంబంధమైన వాటి కాదు, ఈ లోక సంబంధమైన వాటి మీద మన ధ్యానము కాదు. అది మనల్ని పతనం చేస్తుంది. మన సైడ్ ట్రాక్లో తీసుకెళ్తే అపవాది చేతిలోకి వెళ్ళిపోతాం, సాక్ష్యం లేకుండా అయిపోతాం, వృద్ధి చెందాం, దేవునికి మహిమ తేము, మన జీవితాలు ప్రయోజనం లేకుండా ముగింపబడతాయి. మనం పైనున్న వాటి మీద మనసు పెట్టాలి, ధ్యానించాలి. ఏం చేయాలి? ధ్యానించాలి. వాటి మీద ధ్యానం ఉందా, లేకపోతే భూ సంబంధమైన వాటి మీదనా? వాటి మీదేగా. దాన్ని బట్టే కదా మనం అన్నీ అమర్చుకునేది. అనేక రీతులుగా మన యొక్క ఆ స్కెడ్యూల్స్ ఉండేవి, ఆ రీతిగా సమయాన్ని మనం గడిపేది, ఆ రీతిగా వెళ్ళేది, ఆ రీతిగా వచ్చేది, ఆ రీతిగా కార్యాలు జరిగించేది, ఆ మాటలు కానీ అన్నీ కూడా. ఎందుకంటే భూ సంబంధమైన వాటి మీద ఎక్కువగా మనసు పెడుతున్నాం కాబట్టి వాటిని బట్టే వెళ్ళిపోతున్నాం మనం కదా. కానీ దేవుని యొక్క వాక్యం, మనం వృద్ధి చెందాలంటే, నీ మార్గాన్ని వృద్ధిపరచుకోవాలంటే, నీ జీవితం ఆ రీతిగా నువ్వు వృద్ధిలోనికి వెళ్ళాలి అంటే దేవుని యొక్క వాక్యం మీరు ధ్యానించాలి, దేవుని యొక్క మాటలను. నువ్వు భూ సంబంధమైన వాటి మీద పెడితే ఎట్లా ధ్యానించగలవు? నీ ధ్యానం వేరే వెళ్ళిపోతుంది కదా, నిర్జీవమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది కదా, పతనమయ్యే స్థితిలోకి వెళ్ళిపోతుంది కదా, దేవునిని అవమానపరిచే స్థితిలోకి వెళ్ళిపోతుంది కదా. నువ్వు సిద్ధపడవలసిన రీతిగా సిద్ధపడకుండా మన జీవితాలు ఆ రీతికి గతించిపోతున్నాయి కదా. మీరు పైనున్న వాటి ఏందో మనసు పెట్టండి. ఎందుకంటే మీరు ఆయనతో కూడా మీరు లేపబడ్డారు. మనం మృతి పొంది యేసుక్రీస్తులో నుండి మనము ఆయన లేచినట్లుగా ఆయనలో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా లేపబడ్డాం. ఇప్పుడు మనము వాటి మీదే మనసు పెట్టాలి, ధ్యానించాలి, ధ్యానం చేయాలి. స్థిరులు ఉండగాలి, ఏక మనసు గలవారై సంగమగా ఏక మనస్సుతో స్థిరులుగా మనము ఉండాలి. ధ్యానం దేని మీద ఉండాలంట? పైనున్న వాటివే, దేవుని సంబంధమైనవే మనము ధ్యానం ఉంచుకోవాలి. మెట్టకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండి నేడలా ఏవి సత్యమైనవో. నువ్వు సత్యాన్ని గురించి అసత్యాన్ని గురించి ధ్యానిస్తున్నావా? వాటి గురించి మాట్లాడుకున్నావా? వాటి గురించి సంభాషించుకుంటూ వాటిని బట్టే వెళ్తున్నావా? వాటిని బట్టే జీవిస్తున్నావా? వాటిని బట్టే సంతోషిస్తున్నావా? వాటిని కోరుకుంటున్నావా? నిశ్చయముగా నీవు క్రమము తప్పిన వారు ఇందాకేమన్నా అంటువ్యాధితో సమానం. నువ్వు రోగంతో అయిపోయి ఇతరులను కూడా రోగం అంటించే, నువ్వు బలహీనం అయిపోయి ఇతరులు బలహీనంతో పరిచే స్థితిలోనికి, ఆధ్యాత్మికమైన ఆ యొక్క స్థితులను పడిపోతున్నావు, ఇతరులను పడేస్తున్నావు. దీవెనకరంగా ఉండవలసిన నువ్వు ఇతరులను ఎంకరేజ్ చేసి ఇంకా నువ్వు పురుగొల్పవలసిన ఇంకా నీతో పాటు నలుగురిని తీసుకురావాల్సిన నీతో పాటు నలుగురిని బలపరచవలసిన నువ్వు అంటువ్యాధిగా అయిపోయింది. ఎందుకంటే అసత్యమైన వాటిని ఎక్కువగా నువ్వు దృష్టి పెడుతున్నావు. వాటి గురించి ఎక్కువ ధ్యానం ఎక్కువైపోయింది, ఆలోచన ఎక్కువైపోయింది, చింత ఎక్కువైపోయింది. వాటిని గురించి సమయం ఎక్కువగా నువ్వు ఉపయోగిస్తుంటున్నావు. వాటిని బట్టి వెళ్తున్నావు, వాటిని బట్టే నీ యొక్క ఆలోచన, వాటిని బట్టే నీకు సంతోషం. నువ్వు వృద్ధి చెందాలంటే ఒక దేవుని యొక్క మహిమార్థమైన జీవితం సంగముగా ప్రభావవంతంగా నీతో పాటు ఉన్న వారికి దీవెనకరంగా నువ్వు అవ్వాలి అంటే నువ్వు ఏటిని గురించి, ఏవి సత్యమైనవో ఏంటి వాటి గురించి నువ్వు ధ్యానం చేయాలి. దివారాత్రములు ధ్యానించేవాడు, దివారాత్రములు నువ్వు ధ్యానించాలన్నాడు. వేటిని గురించి ధ్యానించాలి? సత్యమైన వాటిని గురించి నువ్వు ధ్యానించాలి. ఊరికే ప్రార్థన చేస్తే అయిపోవు, ఊరికే ఇక్కడికి వచ్చిపోయినంత మాత్రాన కాదు. ఎంతసేపు లోక విషయాల గురించి ధ్యానిస్తుంటున్నావు, అందుకని ఆ స్థితిలో వృద్ధి చెందే స్థితిలోకి రాలేకపోతున్నావు, ప్రభావం చూపించే స్థితిలోకి రాలేకపోతున్నావు. ఒక బలమైన వ్యక్తిగా దేవునికి ఒక గొప్ప సాధనంగా మలచబడలేకపోతున్నాం. కారణం ఏంటంటే నీ ధ్యానం ఎప్పుడు కూడా అసత్యమైన వాటి గురించి నువ్వు మాట్లాడుకుంటూ, ధ్యానించుకుంటూ, వాటి గురించి ఆలోచన చేసుకుంటూ, ధ్యానం ఎక్కువ వాటి మీదే. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నీ ధ్యానం పైన వాటి యందు, ఆత్మ సంబంధమైన ఆ యొక్క గొప్ప సత్యమైన వాటి యందే నీవు ధ్యానం ఉంచాలి. ఏవి మాన్యమైనవో అంటే విలువ కలిగినవి, ఘనమైన వాటిని,
గొప్ప మహిమయుక్తమైన వాటిని గురించి మనం ధ్యానించాలి. నువ్వు లోకంలో వాటిని వెతికితే, వాటిని గురించి వెళ్తే అవి నీకు దూరం అవుతాయి తప్ప, అవి నీ జీవితాన్ని పతనం చేస్తాయి తప్ప నీకు ఎటువంటి మేలు. నువ్వు నిజముగా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన వాగ్దానాలు పట్టుకుని, ఆయన మాటలు పట్టుకుని, ఏ ఘనమైనవి ఏమన్నాడు, ఏ మాన్యమైనవో, సత్యమైనవో, ఘనమైనవో అన్నట్లుగా మనము వాటి మీద మనము ధ్యానించాలి. నాయనా, మాన్యమైనవి ఏంటి అని నువ్వు ధ్యానించు. ఏంటి మాన్యమైనవి ఏంటి అని నువ్వు ధ్యానించాలి. తెలుసా మాన్యమైనవి? నువ్వు లోకంలో ఎదుగుతున్నావు, అవి మన జీవితాన్ని పాడు చేస్తాయి, మన భక్తి జీవితాన్ని పడేస్తాయి, అపవాది చెరలోకి వెళ్ళిపోతాం మనం. మాన్యమైనవి ఏంటో నువ్వు వెతకాలి దేవుని యొక్క మాటల్లో. అటువంటి స్థితిలోనికి మనం వెళ్ళటానికి ధ్యానించు. దేవుడు నీ మార్గాన్ని ఏం చేస్తాడు? వర్ధిల్లా చేస్తాడు. నువ్వు ఆ యొక్క క్రమంలోనికి రావాలి. క్రమం లేదు మనకి. మనం ఆ యొక్క క్రమమైన పొజిషన్లోకి వస్తే దేవుడు మన యొక్క మార్గములను వర్ధిల్లింప చేస్తాడు. ఘనమైన యొక్క సాక్ష్యాన్ని ఇస్తాడు మనకి. నువ్వు అనేకులకు ప్రభావితం చూపించే వ్యక్తిగా, దేవుని యొక్క ఆ యొక్క రాజ్యంలోనికి నువ్వు వారిని చేర్చే రీతిగా, వారిని బలపరిచే రీతిగా, వారి ద్వారా కార్యాలు జరిగే రీతిగా నిన్ను దేవుడు ఒక సాధనంగా వాడుకుంటాడు. మాన్యమైన వాటిని నీవు ధ్యానించాలి. దేన్ని ధ్యానించాలి? ఏవి న్యాయమైనవో. ఏంటి నువ్వు అన్యాయమైన దాంట్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నావు? అన్యాయపు పనులు ఎందుకు చేస్తున్నావు? నువ్వు అన్యాయపు మాటలు ఎందుకు పలుకుతున్నావు? ఎందుకంటే నువ్వు వాటిని ధ్యానం చేస్తున్నావు కాబట్టి. నువ్వు న్యాయమైన వాటిని నువ్వు ధ్యానం చేస్తే దివారాత్రాలు నీ భక్తి అట్లా నువ్వు ఆ ట్రాక్లోకి తీసుకొచ్చుకుంటే నువ్వేం చేస్తావు? న్యాయంగా మాట్లాడతావు, న్యాయంగా ప్రవర్తిస్తావు, న్యాయంగానే నీ యొక్క జీవితము ఉంటుంది. దేన్ని ధ్యానిస్తున్నావు నువ్వు? ఈరోజు మనం పరిశీలన చేసుకో. న్యాయం ఏంటో దీనికి తెలుసా? అది న్యాయమో అన్యాయమో నీకు తెలుసా? మనం అన్యాయంగా వెళ్ళిపోతూ మనం మళ్ళీ ప్రార్థన చేసి వేషధారణ, అది దేవునికి ఏమాత్రము నచ్చదు. నాయనా, న్యాయమైన మార్గం ఏంటి? న్యాయంగా ప్రవర్తించడం నాకు నేర్పించు. ఏది న్యాయమైందో నాకు తెలియపరచు, నాకు కనపరచు, నా గ్రహింపులోని తీసుకురా, నా మనోనేత్రం వెలిగింపచ్చు. ఇది న్యాయమా కాదా? ఈ మార్గం న్యాయమైందా కాదా? ఈ మాటలు న్యాయమైనవా కాదా? ఈ జీవితం న్యాయమైందా కాదా? ఈ స్థితి న్యాయమైందా కాదా? దాని గురించి ధ్యానం చేయి. నీ మార్గాన్ని నువ్వు వర్ధిలింపజేసుకుంటావు. నువ్వు వర్ధిల్లుతా ఉంటే సంఘము వర్ధిల్లుతుంది. నిన్ను బట్టి అనేకులు దీవెనకరంగా మార్చబడతారు. సత్యమైన వాటిని మనం ధ్యానించాలి, మాన్యమైన వాటిని ధ్యానించాలి. ఏవి న్యాయమైనవో వాటిని ధ్యానించాలి. ఏవి పవిత్రమైనవో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీటిని ధ్యానించాలమ్మా. పవిత్రమైన వాటిని గురించి మనము ధ్యానించాలి. లోకం అపవిత్రమైంది, లోక విషయాలన్నీ కూడా అపవిత్రమైనవి. మీకు వాటితో మీకు పొత్తేంటి? నువ్వు లోక మర్యాదలోకి ఎట్లా వెళ్తావు? మళ్ళీ అపవిత్రమైన దాంట్లోకి ఎట్లా వెళ్తావు? మనల్ని ఆయన రక్తం ద్వారా పవిత్రపరిచాడు కదా. పవిత్రమైనవి ఏంటి? పవిత్రమైన మార్గం ఏంటి? పవిత్రమైన కార్యాలు ఏంటి? పవిత్రమైన ఆలోచనలు ఏంటి? పవిత్రమైన పనులేంటి? మనం వాటిని ధ్యానించకుండగా మన జీవితాలు లోక సంబంధమైన వాటిని కూడా ధ్యానిస్తే మనం అపవిత్రులుగానే మనం పవిత్రతలోనికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే పవిత్రతను గురించి ధ్యానం చేస్తూ ఉంటామో మనం ఆ స్థితిలోనికి వెళ్తాం. మన మార్గములను మనం ఏం చేసుకుంటాం? వర్ధిల్లింప చేసుకుంటాం. దేని గురించి ధ్యానం చేస్తున్నావు నువ్వు? మన ధ్యానం వేటి గురించి, ఏ విషయాల గురించి ధ్యానం చేస్తున్నావు? సమయం అంతా కూడా దేని గురించి ధ్యానం? మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఈ దినం ఏవి రమ్యమైనవో, హల్లెలూయా, రమ్యమైనవి. అసలు బ్యూటిఫుల్ థింగ్స్ ఏంటి? అసలు సొగసైనవి ఏంటి దేవుని దృష్టిలో? రమ్యముగా ఏంటి దేవుని దృష్టిలో? దేవుని కోరుకునేవి రమ్యంగా మనం ఎట్లుండాలో, రమ్యమైన కార్యాలు ఎట్లా చేయాలో, ఇతరులకు మనం రమ్యంగా ఎట్లా కనబడాలో. అంటే మేకప్ లేస్ కాదు,
నాకు తెలుసులయ్యా, మాకెందుకు తెలియదా, తీయి ఫోను, చెయ్యి ఆర్డర్ ఆన్లైన్. దేవుని దృష్టిలో, మన ప్రజల దృష్టిలో రమ్యముగా, ఆయన మహిమార్థమై ఆయన కనపరిచే రీతిగా రమ్యముగా మనము కనపడాలి. పవిత్రులుగా రమ్యముగా, రమ్యమైన కార్యాలు జరిగించాలి. మనం ఏంటి, మనం ధ్యానం చేస్తేగా. నాకేంటి పని, బయట చాలా బిజీగా ఉంటావు నువ్వు. దేవుని పని వచ్చేసరికి దేవుని కార్యాలు రమ్యంగా చేస్తున్నామా? ఆ రీతిగా అందంగా, ఆ రీతిగా సొగసుగా, చూడముచ్చటగా, గొప్పవిగా మనం ఆ రీతిగా దేవుని యొక్క భక్తి జీవితంలో మనము కార్యాలు చేయటంలో రమ్యంగా చేస్తాం. ఎందుకు మనం ధ్యానిస్తే కదా రమ్యమైనవి ఏంటో నీకు తెలియదు. ఇంకా నీకు రమ్యమైనవి లోక సంబంధమైనవి చాలా రమ్యంగా కనిపిస్తాయి. అందుకనే పరిగెడతావు వాటి వైపు, వాటితో ఎక్కువ సమయం గడుపుతావు. నువ్వు నీ యొక్క జీవితానికి, నీ యొక్క కుటుంబ జీవితానికి, నీతో ఉన్నవారికి నువ్వు ఏమి వెళ్తున్నావు? కీడా మేళ, దీవెనలు తీసుకెళ్తున్నావా, శాపాలు తీసుకెళ్తున్నావా? దేవుని దృష్టిలో రమ్యమైనవి ఏంటి? ధ్యానించు. నువ్వు వృద్ధి చెందాలంటే ఊరికే ప్రార్థన చేస్తే వృద్ధి చెందావు. నువ్వు ఏదో వచ్చిపోతే వృద్ధి చెందావు. వాడు అపవాది తెలియదా, వాడు తంత్రాలు పడిపోవట్లే. కాబట్టి మనము ధ్యానించవలసినవి ఆయన దివారాత్రములు ధ్యానించమన్నాడు. ధ్యానిస్తే నీ మార్గములను నువ్వు వర్ధిలింపజేసుకుంటావు. కాబట్టి నీవు సత్యమైనవేంటో, మాన్యమైనవేంటో, న్యాయమైనవేంటో, పవిత్రమైనవేంటో, రమ్యమైనవేంటో నీవు ధ్యానించాలి. ఏవి ఖ్యాతి గలవు. ఏంటంట ఖ్యాతి కలిగి? చెప్పండి, ఖ్యాతి కలిగినవి లోకంలో తీసుకొచ్చి పెట్టేమి. ఇక్కడ లూదియా ఖ్యాతి చెందినాము కదా, ఖ్యాతి చెందింది. ఇందాక ఇద్దరు గురించి చెప్పాం కదా, స్త్రీలను కలిగి సుంటి కేసు. వారు ఏం చేశారంట? ఏక మనసు గలవారై, స్త్రీలను ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడని యువతియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను, ఉండాలని బతిమాలు కొనుచున్నాను. ఎందుకు? వారు దేవుని మహిమార్థమై ఖ్యాతి చెందారు. లూది ఎందుకు ఖ్యాతి చెందింది? ఎందుకు ఆ యొక్క అకుల్లా, ప్రిస్కిల్లా అనువారు ఖ్యాతి చెందారు? ఫిబే ఎందుకు ఖ్యాతి చెందింది? మార్కు, లూకా ఎందుకు ఖ్యాతి చెందారు? ఏమన్నాడు ఇక్కడ? ఏవి ఖ్యాతి గలవు. మనం వాటిని ధ్యానిస్తే, వాటిని గురించి మన ధ్యానం ఉంటే, తండ్రి ఏవి ఖ్యాతి కలిగినవి, దేన్ని బట్టి మేము ఖ్యాతిని అందుతాం, మీ సాక్షార్థం అవుతాం, ఖ్యాతి చెందేటట్లుగా మేము పనులు ఎట్లా చేస్తాం, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏ రీతిగా చేయాలి, మా యొక్క పని ఏంటి, మా యొక్క సహకారం ఏంటి, మా యొక్క వంతేంటి, ఆ యొక్క ఖ్యాతి కలిగిన వాటిని మేము చేయటానికి, మమ్మల్ని మేము బలపరచుకోవడానికి, మాకు ఆ యొక్క మార్గములు వెళ్ళటానికి ఏవి ఖ్యాతి కలిగినవో మాకు కనపరచు. నువ్వు ఆ రీతిగా ధ్యానం చేస్తూ ఉంటే ఖ్యాతి కలిగిన వాటి మీద నువ్వు వాటిని చేయడానికి నువ్వు అడుగులు వేస్తావు. నువ్వు లోకమైన వాటిని గురించి ఎక్కువ ధ్యానిస్తున్నావు కాబట్టి నువ్వు ఆ ఖ్యాతిలోకి వెళ్ళడానికి చూస్తున్నావు. నువ్వు లోకమంతా సంపాదించుకుంటే, నీ ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభం? నువ్వు లోకంలో ఎంతైనా నువ్వు హోదాలోకి వెళ్ళిపోయి, ఏదైనా ఘనమైన ఆ యొక్క స్థితిలోకి వెళ్ళిపోయి, ఎంత సంపాదించుకుని ఏ రీతిగా నువ్వు బ్రతికినా నీ యొక్క ముగింపు ఎట్లుంటుంది? ఏం లాభం? దేవునికి ఖ్యాతి తెచ్చేటట్లుగా, మనం ఖ్యాతి నుండి ఆయనకి మహిమ తెచ్చేటట్లుగా, దేవుని యొక్క పనులు చేసి మనము ఆ రీతిగా దేవునికి మహిమ తెచ్చే రీతిగా పనులు ఖ్యాతిగా మనం చేయాలి. ఆ రీతిగా ప్రభావం చూపించే రీతిగా ఆయన ఖ్యాతిని గురించి నువ్వు ధ్యానం చేస్తున్నావా? ఏ ఖ్యాతి కలిగినవో, ప్రభావం కలిగినవో నువ్వు ధ్యానం చేస్తున్నావా? ప్రభా దీవించిన ఆయన, ప్రభా అది అయిపోయింది నాయన, ప్రభా ఇది వచ్చింది నాయన, అత్తిసైన ఆయన, ఇది కావాలి నాయన, అది అయిపోతుంది నాయన, ఓ నాయన అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, వీటి గురించే తప్ప ఆయన ఖ్యాతి గురించి నీవు ధ్యానం చేయమని నీకు చెప్తే మనము ఖ్యాతిని గురించి ధ్యానం చేస్తున్నామా? ఖ్యాతి కలిగిన కార్యాలు జరిగించడానికి వీరు ఖ్యాతిని కలిగించే రీతిగా పని చేశారు. నేను కూడా ఆ రీతిగా అవ్వాలి. దేవుడు నన్ను దాని కొరకు పిలిచాడు. దేవుడు నా ద్వారా ఆ రీతిగా కార్యాలు జరిగిస్తాడు. ఆయన ఈ రీతిగా ఈ రేంజ్లో ఉండాలని దేవుడు ఆలోచన చేస్తుంటున్నాడు. అది నేను చేయగలిగిన సమర్థుడుగా ఆయన తీర్చాడు. ఆయన నన్ను అట్లా చూస్తున్నాడు కాబట్టి నేను చేయాలి అన్నట్లుగా నువ్వు ధ్యానిస్తూ నువ్వు ఆ రీతి ముందుకు వెళ్తున్నావా? లేకపోతే లోకంలో కలిసిపోయావా? వాటి మీద ధ్యానం ముంచు కొనుడి. హల్లెలూయా. దేని మీద? వీటి మీద ధ్యానించు. దేన్ని ధ్యానించాలి అంటే వాటిని ధ్యానించండి అన్నాడు. అవి ధ్యానించండి. వాటి కొరకు మనం సమయాన్ని పెట్టాలి. అదొక రెస్ట్ టైం అనమాట. అది
పడుకోవడానికి మనము అది మన శారీరకంగా రెస్ట్ ఏమో కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో రెస్ట్ టైం ఏంటంటే మనకి ఇదే ధ్యానించుకోవడానికి. ఆ రెస్ట్ టైము, ఆ విశ్రాంతి టైము మనము రెస్టోర్ చేయబడడానికి, అనేకమైన ఆ యొక్క దీవెనలు వృద్ధిపరచబడే వర్ధిల్ల చేసే ఆ యొక్క వాటిని మనం రిసీవ్ చేసుకోవడానికి, మన యొక్క జీవితాలను రిపేర్ చేసుకోవడానికి, రిపేర్ చేసుకోవడానికి. ఎక్కడైతే పడిపోయాం, ఎక్కడైతే పాడైపోయాం జీవితాలు ఉన్నాయో, పతనపై అయిపోయిన స్థితులు ఉన్నాయో, దేవునికి అయిష్టమైనవి ఉంటున్నాయో, ఇబ్బందికరమైనవి ఉంటున్నావో, ఇతరులకు మేలుకు కాకుండా మన వల్ల ఆ యొక్క స్థితి, ప్రతికూల స్థితులు కలిగిన పరిస్థితులు ఉంటున్నాయేమో, మనం రిపేర్ చేసుకోవడానికి అదొక రెస్ట్ టైం. ధ్యానము చేసుకోవడానికి. ధ్యానం చేసుకోవడానికి నేను రిపేర్ చేయబడాలి. నేను ఆ యొక్క విషయాలను రిసీవ్ చేసుకోవాలి, తీసుకోవాలి. ఖ్యాతి కలిగిన వాటిని నేను ధ్యానం చేయాలి. ఇప్పుడు ఆ యొక్క ఖ్యాతి కలిగిన వాటిని నేను చెయ్యాలి, అట్లా నేను అవ్వాలి. రమ్యమైన వాటిని గురించి నేను ధ్యానం చేయాలి, నేను రమ్యమైన వాటిని చేయాలి. రమ్యముగా దేవుని దృష్టిలో నేను కనబడాలి, ఇతరులకు నేను ఆ రీతిగా రమ్యముగా కనబడాలి. ఆమేన్, హల్లెలూయా. సత్యమైన వాటిని నేను ధ్యానం చేసుకోవాలి. నేను సత్యమైన వాటిలో నేను నిలబడాలి, స్వతంత్రుడుగా అవ్వాలి. వాటి గురించి చేస్తున్నామా? వాటి మీద మనము మనసు ధ్యానము పెడుతుంటున్నాం. పైనున్న వాటినే మీరు మనసు రండి. ఏంటి అంటే వీటిని గురించి ధ్యానం. ముందా లోకంలో ఉన్నామా? వీటి గురించి ధ్యానం చేస్తున్నామా? ఏంటి సమయం? రెస్ట్ సమయం. ఏంటి మనకి ఉందా? మనకి అది ధ్యానించుకునే సమయం. ఎంతసేపులు పని అంటారు కదా, పని రాక్షసుడు రాయుడు. ఏం రాక్షసుడు? పని రాక్షసుడు. మనం బిల్లబిద్దున్నాం, పోతావు నువ్వు, ఇంకేమి పని లేదు. ఇంకా ధ్యానం ఒక రెస్ట్ టైం ఉండాలి. నీకు వాక్యమును ధ్యానించాలి, ఆయన మాటలు ధ్యానించాలి. ఆయన ఖ్యాతి ఏంటో, ఖ్యాతి కలిగిన ఆ యొక్క స్థితులేంటో, ఆ కార్యాలేంటో, ఆ పరిస్థితులేంటో, సత్యమేంటో, మాన్యమైనవేంటో, రమ్యమైనవేంటో, ఇటువంటి అన్నిటిని గురించి నువ్వు ధ్యానం చేసుకునే రెస్ట్ టైం నీకు ఉండాలి. భలే కష్టపడిపోతున్నానండి నేను, కుటుంబం వరకు ఎరగదీస్తున్నానండి. ఎరగదీసి లాస్ట్కు నువ్వు ఎరగబడతావు. నువ్వు నీ జీవితానికి నువ్వే పూచి, నీ స్థితిని నీవే ఆ రీతిగా వెలిగింపజేసుకోవాలి, దీవెనకరంగా చేసుకోవాలి, ఆయన మహిమార్థం చేసుకోవాలి. నీకంటూ ఒక రెస్ట్ టైము, ధ్యానించుకునే సమయము ఉండాలి. ఉందా? అసలు దేవుని యొక్క మాటల గురించి ధ్యానించుకునే ఆ యొక్క స్థితి నీకుందా? ఆ పరిస్థితి ఉందా? ఆ సమయము మనకి ఏం చేస్తుందంటే మన జీవితాలు రిపేర్ చేయబడతాయి. ఏం చేయబడతాయి? బాగు చేయబడతాయి. మన జీవితాలు పొందుకునే ఆశీర్వాదాలు పొందుకునే ఆ యొక్క స్థితిని కలగజేస్తాయి. పోగొట్టుకున్న ఆ యొక్క ఆశీర్వాదాలు మళ్ళీ రెస్టోర్ చేయబడతాయి. ఎక్కడ మనం మిస్టేక్ జరిగిందో మన జీవితాలు ఆ రీతిగా అయిపోకుండా మళ్ళా రెస్టోర్ చేయబడతాయి. అంతటితో అయిపోలేదు మన జీవితం. దేవుడు మనల్ని మళ్ళా లేపగలడు, మళ్ళా మనల్ని బాగు చేయగలడు, మళ్ళా మన జీవితంలో ఆ రీతి ఘనమైన స్థితిని తేగలడు. ఎప్పుడు అంటే నీవు ఏం చేయాలి? ధ్యానించాలి. నువ్వు ధ్యానించిన ఎడలా, ఆ రీతిగా నువ్వు సంభాషించిన ఎడలా, ఆ రీతిగా నువ్వు మాట్లాడుతున్న ఎడలా నీ యొక్క మార్గమును నువ్వు వర్ధిల్లింప. ఇదే ఫార్ములా. ఊరికొచ్చి నువ్వు ఏం చేసినా, మనం ఎన్ని చెప్పుకున్నా కాదు. ఈరోజు నువ్వు ఆ రీతిగా వర్ధిల్లాలని నువ్వు నిజంగా అటువంటి మనసు కలిగి ఉంటే, ఆ రీతిగా నువ్వు మనసును స్థిరపరచుకుంటే వెళ్ళవలసిన రూట్ ఏంటంటే ధ్యానించాలి. ఏం చేయాలి? ధ్యానించాలి. పరిస్థితుల గురించి ధ్యానించాలి. ఎక్కడ ఫెయిల్ అయిపోయావో దాని గురించి నువ్వు ధ్యానించి, ఏంటి నాయన ఎక్కడ రిపేర్ చేయబడాలి, ఎట్లా నేను ఏది తీసుకోవాలి, ఏది సత్యమైనదో నేను తెలుసుకుని దాంట్లోకి వెళ్ళాలి. ఒక ఘనమైన రమ్యమైన జీవితంలోకి నేను వెళ్ళాలి, మీ మహిమార్థమైన జీవితంలోకి వెళ్ళాలి, మీ చిత్తానుసారమైన జీవితంలోకి వెళ్ళాలి, వెలుగుకరమైన జీవితంలోకి వెళ్ళాలి, ఒక గొప్ప స్థితిలోకి నేను వెళ్ళాలి అని నువ్వు ధ్యానించు. దేంట్లో ఫెయిల్ అయ్యావో, దేంట్లో ఏ స్థితిలో నీవు తప్పిపోయావో, ఎక్కడ నీవు బలహీనపడ్డావో, ఎక్కడ నీవు ఇబ్బంది పడుతున్నావో నువ్వు ధ్యానించు. దివారాత్రములు ఇక్కడ నష్టం ఎందుకు జరుగుతుంది? ధ్యానించు. ఈ సమస్య వల్ల ఏంటి నా జీవితం ఇట్లే ఉండిపోవాలా? కాదు, నువ్వు ధ్యానించు. దేవుడు నేను మళ్ళీ గొప్ప చేస్తాడు, మళ్ళీ నిలబడతాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు కార్యాలు జరిగిస్తాడు. నీ ధ్యానం ఏంటంటే లోకంలోకి వెళ్ళిపోయింది, అనవసరమైన అసత్యమైన వాటిలోకి వెళ్ళిపోయింది, లోక సంబంధమైన ఆ యొక్క చీకటి సంబంధమైన, అపవిత్ర సంబంధమైన, ఆ చెడు సంబంధమైన, ఆ యొక్క పతనమయ్యే సంబంధమైన వాటి మీద నువ్వు ధ్యానం చేస్తూ ఉంటుంటే నువ్వు ఎప్పటికీ కూడా నీ జీవితాన్ని బాగు చేసుకోలేవు. నువ్వు సరైన రీతిగా ధ్యానం చేయి. దావీదు అంటాడు కదా, 27వ కీర్తనలో చదవండి, 27 అనుకుంటా,
యెహోవా ఆ, నాకు వెలుగును ఉమ్, రక్షణయ్య ఉన్నాడు. ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? నేను ఎవరికి భయపడుదును. భయపడతా? నేను ఆయన నాకు రక్షణ, వెలుగు. నేను ఎవరికి భయపడతాను? భయపడను, చింతించను, కలవరపడను, ఆందోళన చెందను. ఎందుకంటే ఆయన నాకు రక్షణ, వెలుగు. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. శత్రువే, అపాయమే, ఏమి చేయదు. ఎందుకంటే ఆయన నాకు వెలుగు, నాకు రక్షణ. చదువు ఇంకా. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దానిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని, యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. దాన్ని నేను ఏం చేస్తున్నాను? వెదుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఏం చేయడానికమ్మా? చెప్పండి గట్టిగా. ధ్యానించుటకు. నేను ఒక వరం అడిగాను, ఆయన ప్రసన్నత చూడడానికి, నేను అరీతిగా ప్రకాశించడానికి. శత్రువు త్రొట్టిలాలే నా ఎదుట, అట్లా నేను జయించాలి. నా స్థితి అట్లా అవుతుంది. నేను ఎంత ధ్యానిస్తే అంత గంభీరంగా, అంత బలంగా, అంత ఖ్యాతిగా, అంత ప్రభావంగా, అంత మహిమగా, అంత విజయం పొందుకునేటట్లుగా నా జీవితం అవుతుంది, నా మార్గము వర్ధిల్లుతుంది. హల్లెలూయా. దావీదు ఆ రీతిగా, ఇదిగో సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, వాటిని చీల్చివేశాను. ఇగో వీడంతా సున్నతి లేని, వీడంతా నా చేతిలో, వాడు మొత్తం వాడి తలను నరికివేసి వాడి యొక్క శరీరమును ఆకాశ పక్షులకు నేను వేసేస్తాను. ఎట్లా వచ్చింది ధైర్యం? ఎట్లా వచ్చింది ఈ యొక్క ఆవేశం? ఎట్లా వచ్చింది ఈ యొక్క ఆలోచన? ఎట్లా వచ్చింది ఈ యొక్క స్థితి? అంటే ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడంట? ఆయన వాక్యమును ధ్యానిస్తున్నాడు. ఆయన సన్నిధిలో, ఆయన ఆవరణలో ఆయన ఇష్టం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన మాటలను ధ్యానించాలని. ఏం చేయాలని? నువ్వేం చేస్తున్నావు? ఊరికే వస్తాయి ఆశీర్వాదాలు? ఊరికే వర్ధిల్లుతావు నువ్వు? నీ వల్ల ఏమైనా ప్రయోజనమా? నువ్వు ఇంకా దేవుని యొక్క రాజ్యంలో తీసుకెళ్ళవలసిన నువ్వు ఇంకా ఇతరులను ఏం చేస్తున్నావు? చీకట్లోకి తీసుకెళ్తున్నావు, నాశనానికి తీసుకెళ్తున్నావు. అటువంటి సాక్ష్యాన్ని నువ్వు పొందుకుంటున్నావు. నువ్వు తీసుకురాకపోయినా పర్లేదు, కానీ నువ్వు చీకట్లోకి తీసుకెళ్తే అది నీకు ఎంత దేవుని దృష్టిలో తీసుకెళ్తూ నువ్వు వెళ్ళిపోతున్నావు. అట్లనే ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్తున్నావు మనం. ఇదే సంఘం. దాని కొరక నువ్వు వాక్యం వినేది, దాని కొరక వచ్చేది వారం వారం, దాని కొరక నీ ప్రార్థనలు. సంఘము వర్ధిల్లాలి, విస్తరించాలి, ఆయన మహిమార్థమైన కార్యాలు జరిగించాలి, ఈ ప్రాంతాన్ని కదిలించాలి, ఈ ప్రాంతానికి దేవుని మహిమని చాటాలి, సత్యమైనది ఏంటో వారికి తెలియపరచాలి, అరీతిగా కార్యాలు జరిగించాలి, అరీతిగా నువ్వు పూనుకోవాలి. అటువంటి భక్తి జీవితం మనము చేయాలని దేవుని యొక్క ఆలోచన, మన ధ్యానం, మన యొక్క ఆలోచన, మన స్థితి ఏ స్థితిలో ఉంటున్నాం ఈరోజు మనం పరిశీలన చేసుకుని వెళ్ళకపోతే నువ్వు ఆలోచన, నువ్వు చేసే ప్రార్థన అంతా కూడా వ్యర్థం. నువ్వు ఆ విషయాలను నువ్వు తెలుసుకుని వాటి గురించి ధ్యానం చేయి. ఎఫెసీలకు 5వ అధ్యాయము 15. అమ్మా చదువు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక, అమ్మా దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. సమయాన్ని మనం ఏం చేయాలి? రెస్ట్గా, ఒక రెస్ట్ సమయం ఉండాలి. ధ్యానించే సమయము. దినములు చెడ్డవి, సమయాన్ని అంతా కూడా లోకం విషయాల కొరకే మనము పనిచేస్తున్నాం. అది నీ యొక్క పతనానికి మార్గం. నువ్వు నాశనానికి పరిగెడుతున్నావని అది సూచన. సమయాన్ని పోనిస్తున్నావేం? సమయం అంతా వ్యర్థం చేస్తున్నావేం? సమయం అంతా లోక విషయాల కొరకు, నీ శరీర విషయాల కొరకు, నశించిపోయే వాటి కొరకు నువ్వు తపన పడుతున్నావేమో. దేవుడు ఎంత హెచ్చరించినా నువ్వు అదే మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడుతున్నావేమో. ఆ యొక్క స్థితిలో నువ్వు వర్ధిల్లుతున్నావు అనుకుంటున్నావేమో. కాదు, అది పతనానికి. సమయమును నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. దినములు చెడ్డవే గనక
మీరు సమయమును పోనీక ఆ. సద్వినియోగం చేసుకొనుచు ఆ. అజ్ఞానుల వలె కాక ఆ. జ్ఞానుల వలె నడుచుకున్నట్లు ఆ. జాగ్రత్తగా చూచుకొనుడి. ఆ. ఇందు నిమిత్తము ఎందు నిమిత్తము ఇప్పుడు చదివిన దాని గురించి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక. ఏం కాకూడదమ్మా, అవివేకులుగా ఉండొద్దు. ఈ విషయంలో మనం అవివేకులం అయిపోతున్నాం. అందుకే ఇట్లా తయారయ్యాం. ఎటుపోతున్నాం అర్థం కావట్లే. అంత అవివేక పనులు, అవివేక ఆలోచనలు, అవివేక కార్యాలు, అవివేకమైన మార్గంలోకి వెళ్ళిపోతున్నాం. నశించే మార్గం అది. మీరు అవివేకులుగా ఉండొద్దు, జ్ఞానం కలిగి ఉండండి. దినములు చెడ్డవి, అపాయకరమైనవి. ఈ దుర్దినాలు, అపవాది వాడు చాలా భయంకరంగా క్రూరుడుగా, వాడు చాలా ప్రయత్నం చేస్తూ పడేయాలని, మనం నాశనం చేయాలని, మనం తప్పిపోవాలని, దేవునికి దూరం అయ్యి మనము ఆ యొక్క అగ్నిగుండానికి వెళ్ళిపోవాలని వాడితో పాటు వాడు చెయ్యని పని అంటూ లేదు. మనం సమయాన్ని ఏం చేస్తున్నాం? ధ్యానిస్తున్నావు. నువ్వు దేని గురించి ధ్యానిస్తున్నావు? ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ఏం 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 గ్రహించుకోవాలి మనం? చిత్తమేంటో గ్రహించుకొనుడి. దేవుని చిత్తాన్ని మనం గ్రహించుకోవాలి. దేవుని చిత్తం ఏంటో గ్రహించుకోవాలి. నువ్వు క్రమంగా ఎందుకు లేవంటే దేవుని చిత్తం ఏంటో ఇంకా నీకు తెలియదు. ఎందుకు సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు అంటే దేవుని చిత్తం ఏంటో నీకు తెలియదు. ఎందుకు నువ్వు ఆ మార్గంలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నావు అంటే దేవుని చిత్తం ఏంటో నీకు తెలియదు. ఇంకా ఎందుకు దేవుని పని నువ్వు చేయట్లే? దేవుని చిత్తం ఏంటో నీకు తెలియట్లేదు. ఎందుకు నువ్వు ముందుకు రావట్లే? దేవుని చిత్తం ఏంటో నీకు తెలియట్లేదు. ఎందుకు దేవుని కార్యాలు జరిగించడంలో నువ్వు ఆసక్తిని కనపరచడం లేదు? దేవుని చిత్తం ఏంటో తెలియట్లేదు. ఎందుకు నువ్వు సహవాసంలో కలవటంలే? దేవుని చిత్తం నీకు తెలియదు కనుక ఈ యొక్క మార్గంలో రావడానికి నువ్వు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. నీకు ఏ మాత్రం కూడా సంతోషం లేదు, ఏ మాత్రం కూడా ఆసక్తి లేదు. నువ్వు ఎంతసేపు కూడా నువ్వు లోకంలో, లోక విషయాల్లో, లోక మర్యాదలో నువ్వు ఎప్పుడు కూడా ఆ యొక్క నిర్జీవమైన స్థితిలోనికి నువ్వు వెళ్ళటానికే ఇష్టపడుతున్నావు. కానీ దేవుని చిత్తం తెలియకనే నువ్వు సరిగ్గా ఉండడం లేదు, సరిగ్గా వినడం లేదు, సరిగ్గా ప్రవర్తించడం లేదు, సరిగ్గా నడవడం లేదు, సరిగ్గా కార్యం చేయటం లేదు, సరిగ్గా సహకరించడం లేదు, సరిగ్గా ఉండడం లేదు, సరిగ్గా మాట్లాడటం లేదు. ఎందుకంటే నీకు ఇంకా దేవుని చిత్తం ఏంటో తెలియదు. కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవుని చిత్తం ఏంటో గ్రహించు. లాస్ట్లోకి వెళ్ళకూడదు. మనం దేంట్లోకి వెళ్ళాలి? వర్ధిల్లే స్థితిలోకి వెళ్ళాలి. అట్లా వెళ్ళాలంటే మనం ఆత్మ పూర్ణమై ఏ రీతిగా ఉండాలి? మనము ఆత్మ పూర్ణులమై ఉండాలి.